పొడి చెత్త పైన ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందిని కమిషనర్ వెంకటేశ్వరరావు ఆదేశించారు. ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సహకారంతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. జనవరి 1వ తేదీ నుండి కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్త సేకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. చెత్త సేకరణకు ఇంటింటికి వెళుతున్న పారిశుద్ధ్య కార్మికులు తడి పొడి చెత్తపై ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ డాక్టర్ కె శ్రీనివాస్, హరీష్, కోఆర్డినేటర్ ఏకాంత్ నాయక్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. I have been working in this municipal administration urban development law last 1 decade ga panchestunnanu. Before that I have 30 years of experience in training. I trained IAS officers, RDOs, municipal commissioners. Down the line mana self help groups for good trainings ivattam jarigindi. I traveled 22 states of this country and abroad also. For the last 2 months, Maku Swachhandra Corporation and All India Institute of Local Self-Government collaboration toti, I have conducted trainings in all municipalities of Chittoor district. I did in Nellore. Monna last week, Vijayawada Municipal Corporation lo kuda training ichcham. Maku Swachhandra Corporation vallu, this program sir, Commissioner sir idea untundi. So ante పూర్వస్థమందు కాబట్టి బావిలో కప్పలాగా మనకు ఏం జరుగుతుందో మనం తెలుసుకోలేని స్థితిలో బుధవారము ఆదివారం ఎప్పుడైనా తెలుసుకొని ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి. ప్రతి బుధవారము ఆదివారం రోజు మాత్రమే పొడి చెత్తని సేకరిస్తాము. రిమైనింగ్ డేస్ 5 days ఏదైతే ఉందో తడి చెత్తని సేకరిస్తాం. ఇది జనవరి 1st నుంచి మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. తడి చెత్త పొడి చెత్త తీసుకెళ్ళి డంప్ చేస్తున్నాం. ఇలా డంప్ చేయడానికి ఎన్జిటి ఒప్పుకోరు. ఎన్జిటి గైడ్ లైన్స్ ప్రకారము ఎక్కడ కూడా దాన్ని లెగసీ వేస్ట్ అంటారు. లెగసీ కాబట్టి పేరుకు పైన చెత్త నిల్వలు, అది లెగసీ వేస్ట్, భవిష్యత్తులో ఉండదు. అలాంటి లెగసీ వేస్ట్నే బయో మైనింగ్ అనే ఒక శాస్త్రీయ ప్రక్రియ ద్వారా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వేస్ట్ అంతా ప్రాసెస్ చేసి ఎరువుగా తీసి తర్వాత ప్లాస్టిక్ అని వేరు చేసి పెద్ద పెద్ద ఏజెన్సీలకు ఇచ్చి దాన్ని మనం క్లీన్ చేస్తున్నాం. 2వ సారి మన నగరంలో క్లీన్ చేస్తున్నాం లెగసీ వేస్ట్.